తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండగా కుమారధార పసుపుధార తీర్థ ముక్కోటి ఉత్సవం ఈ నెల 14న శాస్త్రోక్తంగా జరగనుంది. ఈ ప్రత్యేక తీర్థం దర్శనం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆస్తమా, గుండె సమస్యలు, వృద్ధులు, చిన్నపిల్లలకు అనుమతి లేదు. గోగర్భం నుండి పాప వినాశనము వరకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం మాత్రమే. ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదు. భద్రతా కారణాల రీత్యా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు. పాప వినాశనం డ్యాం వద్ద భక్తులకు పాలు, కాఫీ, ఉప్మా, పొంగలి, పులిహోర, అన్నప్రసాదం అందుబాటులో ఉంటుంది. అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్లు, డాక్టర్లు సిద్ధంగా ఉంటారు. 79,478 మంది భక్తుల దర్శనం. 26,667 మంది తలనీలాలు సమర్పణ. హుండీ ఆదాయం 4.05 కోట్లు. రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి వారు భక్తులకు తెప్పపై దర్శనం. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి తెప్ప ఉత్సవంలో పరమ భవ్యం. భక్తుల భద్రతా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుమలలో శ్రీవారి కృపను అనుభవించేందుకు భక్తులకు ఇదొక అద్భుత అవకాశం.